చిన్న బడ్జెట్. సో ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా నేర్చుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు చూసి. అంటే మన తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేయాలని కాదు, కానీ ఎందుకో వాళ్ళ రియాలిటీగా సినిమా బడ్జెట్ ఎక్కువ ఉండదు, తక్కువ బడ్జెట్ ఉంటుంది, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఆయన నమస్తే అందరికి. జస్ట్ నో ఇప్పుడే జియో హాట్‌స్టార్ లో అయితే టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ చూశాను. యాక్చువల్లీ దీనికి రాజమౌళి గారు కూడా ట్వీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా వైరల్ అవుతుంది. శ్రీలంక నుంచి వాళ్ళు వలస ఇక్కడికి వస్తారు, ఎలా బతుకుతారు అనేదే పాయింట్ అప్ లో చూపించారు మూవీ. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్లీ వాళ్ళు నలుగురు, నాకు దాంట్లో తెలిసిన యాక్టర్స్ అంటే సిమ్రాన్ గారు ఒకటి. సిమ్రాన్ గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు కొడుకులు ఉంటారు, భార్యాభర్తలు. సో అక్కడి నుంచి రావడానికి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడానికి మన యోగి బాబా ఆయన కామెడీ చాలా బాగా చేశారు కదా. సో తన కామెడీ కూడా చాలా బాగుంది. అంటే స్టోరీ ఏంటంటే మనము విలీనం అయిపోతాం. ఓవర్ 10 minutes ఏమో ఉంది, అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఒక ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, మంచితనం అనేది ఎలాంటిది, సో మనుషులు ఎలా కలిసిపోతారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది చాలా బాగా చూపించారు. ఇప్పుడు కొన్ని సినిమాలో ఎలివేషన్స్ పెట్టి, అడ్డమైన సీన్స్ పెట్టి, ఏదో ఫైట్స్ పెట్టి ఏం లేదు. ఒక ఎమోషన్స్ తోని మనుషుల మధ్య బంధాలేంది, మనుషులు ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా పలకరించుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఆ ఫ్యామిలీ కోసం అక్కడ వాళ్ళ గురించి చెప్పే విధానం కానీ, వాళ్ళతో కలిసిపోవడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ డిజైన్ చాలా బాగా చేశారు. మీ కొడుకులు ఉంటారు కదా, ఆ పెద్ద కొడుకు కొన్ని సీన్స్ ఉంటాయి, ఎమోషన్స్, తండ్రి కోసం తను చెప్పే బాధ కానీ అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చిన్న కొడుకు కూడా చాలా కామెడీ ఉంటుంది. ఒక తండ్రి పడే బాధ విత్ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, ఫ్యామిలీతో కానీ. రీసెంట్ గా వచ్చిన దాంట్లో ఒక మంచి ఫ్యామిలీ మూవీ అనగనగా మూవీ ఒకటైతే ఈ మూవీ కూడా. సో చాలా మనం హార్ట్ఫుల్ గా మనకు నచ్చుతుంది ఈ మూవీ. చిన్న బడ్జెట్. సో ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా నేర్చుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు చూసి. అంటే మన తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేయాలని కాదు, కానీ వాళ్ళ రియాలిటీగా సినిమా బడ్జెట్ ఎక్కువ ఉండదు, తక్కువ బడ్జెట్ ఉంటుంది, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎక్కువ లొకేషన్లు కూడా ఉండవు, బట్ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. చాలా బాగా అనిపించింది. సో ఏమైనా చూడకపోతే వెళ్ళి చూడండి, జియో హాట్‌స్టార్ లో ఉంది. బట్ సినిమా అయితే చాలా బాగుంది, పెయిన్ఫుల్ అనిపిస్తుంటది. కామెడీ మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది కామెడీ కూడా. ఎమోషన్స్ ఎక్కువ ఉంటది. మనుషుల ఒక మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మనతో ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేయాలనేది చాలా బాగా చూపించారు. తమిళ్లో మంచి బ్లాక్ బాస్టర్ రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ కంటే ఇదే మంచి బ్లాక్ బాస్టర్ అయిందంట. ఇప్పుడు మనకు తెలుగులో రిలీజ్ కాలేదు, కానీ జియో హాట్‌స్టార్ లో డబ్ అయింది, చూడండి. చాలా చాలా బాగుంది. ఇలాంటి మూవీ కంటెంట్ ఇస్తే థియేటర్లో జనాలు ఎందుకు రారండి? అంటే అదే రొటీన్ ఫార్ములా, అదే కొట్టుకునుడు, అదే ఎలివేషన్లు చూపిస్తే కష్టం. సో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మంచి ఖచ్చితంగా జనాలు వస్తారని రిలీజ్ అయినా మంచిగా చూస్తుండే ఈ సినిమాని. నాకైతే చాలా బాగా నచ్చింది.